దేవుడికి పూజ జరుగుతుంటే అనేక మంది సభకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి పూజ జరుగుతుంటే ఆ దేవుణ్ణి పూజ అది చూడకుండా ఆ ఊళ్ళో ఉండే అనవసరమైన వ్యవహారాన్ని అప్పుడు మాట్లాడడానికి మొదలు పెడతారు. దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేనటువంటి వ్యవహారాలని అప్పుడు అదేమైంది ఇదేమైంది అని అప్పుడు మాట్లాడటానికి మొదలు పెడతారు. అది మాట్లాడటానికి సమయం అదే? మీరు వచ్చి కూర్చున్నది ఎక్కడికి, జరుగుతున్నది ఏమిటి, మీరు మాట్లాడుతుండేది ఏమిటి? దేనికన్నా ఒకదానికి సంబంధం ఉందా? కాదు. మీరేం చేయాలంటే ఆ సమయంలో కేవలం ఆ భగవంతుణ్ణే దర్శనం చేస్తూ ఉండాలి, ఆ భగవంతుడి యొక్క పూజను తిలకిస్తూ ఉండాలి, ఆ భగవంతుణ్ణే మనస్సులో చింతిస్తూ ఉండాలి, ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి, ఆ భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండాలి. దాన్ని విడిచిపెట్టి మిగిలిన విషయాల్లో మనస్సును తీసుకెళ్లారు అని అంటే దానికంటే పొరపాటు ఇంకోటి లేదు. అందువల్ల శంకరులు మనకు చెప్పింది ఏమిటి అని అంటే, నువ్వు అన్నిటికంటే ముందర నీ యొక్క మనస్సు అనే కుసుమాన్ని భగవంతుడికి సమర్పించు. అంటే నీ మనస్సులో భగవంతుణ్ణి తప్ప వేరే ఇంకా ఏ విషయాన్ని తీసుకురావద్దు అన్నారు. అదేవిధంగా శంకరులు మరొక విషయం ఏం చెప్పారు అని అంటే, నువ్వు ఎప్పుడూ నీ యొక్క సమయాన్ని సత్పురుషుల సహవాసంలో వినియోగించి ఎప్పుడూ సత్పురుషుల సహవాసంలో ఉండు. సత్పురుషులు ఎటువంటి వాళ్ళు అని అంటే, వాళ్ళు ఎన్నడూ ఎవ్వళ్లకు అపకారాన్ని మనస్సులో ఎన్నడూ తలపెట్టరు. ఎంతసేపటికి ఇంకోటికి ఉపకారం చెయ్యాలి అనేటటువంటి దృష్టితోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఇంకోళ్ళలో ఉండే మంచినే వాళ్ళు చూస్తారు, ఇంకోళ్ళలో ఉండే చెడును చూడరు వాళ్ళు. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. 100% మంచే ఉన్నది అని ఎవ్వడినీ చెప్పలేము, 100% చెడ్డవాడు అని ఎవ్వడినీ చెప్పలేము. మంచి చెడు ప్రతివాళ్ళు ఉండనే ఉంటాయి. అందులో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, వాడిలో ఉండే మంచి గుణాన్ని మాత్రం మనం చూడాలి. అనేక మంది సభకు వినరో భాగ్యము శివుని కథ మన మనసుల కడిగేటి మంగళ కథ. వినరో భాగ్యము శివుని కథ మన మనసుల కడిగేటి మంగళ కథ. వినరో భాగ్యము శివుని కథ ఇది, విశ్వము కాపాడే వెలుగుల కథ. కొండల మీద కొలువున్న సామి కోటి సూర్యుల చలువను కురిపించు సామి. ఎడ్ల బండి ఎక్కి తిరిగేటి దొరమనన ఎదలోన దాగి ఏలుకొని దొర. వినరో భాగ్యము శివుని కథ మన మనసుల కడిగేటి మంగళ కథ. వినరో భాగ్యము శివుని కథ ఇది, విశ్వము కాపాడే వెలుగుల కథ. నల్లని కంఠన నాగన్న నగలు, మెల్లని నవ్వుల వెన్నెల సెగలు, తలపైన గంగమ్మ తలంబ్రాల ఒలి ధారలు కట్టెను దయగల వేళ. బూడిద
పూతలి పువ్వుల వాసన బుజ్జగించేవాడు మన బొళ శంకర. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగే మనుషుల పాలిటి మాణిక్యము వీడు. వినరో భాగ్యము శివుని కథ మనసుల కడిగేటి మంగళ కథ. వినరో భాగ్యము శివుని కథ ఇది, విశ్వము కాపాడే వెలుగుల కథ. చల్లని కైలాస ఎల్ముల మందు మెరిసెటివి బీజములిందు. రావెల్ చిక్కుల రచ్చలు మా పిత్రావెల్ ముగించే దారిని చూపి, సూర్యుని వేడిని జటలోన దాచి సుశీతల అమృత గంగను పంచి, తమ్మయ్య దాటలో నడిపించే తండ్రి దైవములలోన పెద్ద దైవూరి. వినరో భాగ్యము శివుని కథ మనసుల కడిగేటి మంగళ కథ. వినరో భాగ్యము శివుని కథ ఇది, విశ్వము కాపాడే వెలుగుల కథ. వెంకటగిరి మీద వెంకటేశుడై వేడుకలు చూసెటి విష్ణు రూపము, హనుమన్న గుండెలో రామనామమయ భయమునిచ్చేటి ప్రాణ రూపము. శివుడే హరి అంట హరియే శివుడంట అన్నయ్య పడినందమైన మాట. మంగళం జయ మంగళం శివయ్య, మన మట్టిలోని పసిడి బొమ్మవయ్య. వినరో భాగ్యము శివుని కథ మనసుల కడిగేటి మంగళ కథ.